యోగా పరిభాషలో ఈ పీనియల్ గ్లాండ్నే మూడో కన్నుగా థర్డ్ ఐగా పిలుస్తారు. సూర్య నమస్కారాల్లోని అశ్వసంచలనాసనం వలన ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, సిక్స్త్ సెన్స్ కావచ్చు, అన్నీ అద్భుతంగా డెవలప్ అవుతాయి. వెల్కమ్ టు ఆసన్ లైఫ్. ఈరోజు 28వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో క్షమించాలి, యాక్చువల్గా నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు చేయటం జరుగుతుంది. ఈరోజు సూర్య నమస్కారాలు పీనియల్ గ్లాండ్ మీద ఏ విధంగా పనిచేస్తాయి. ఈ పీనియల్ గ్లాండు ఐబ్రోస్కి మధ్య నుదుటి మీద ఎక్కడైతే తిలకం దిద్దుతామో ఆ ప్రాంతానికి అడ్జసెంట్గా లోపల మెదడు కింద ప్రాంతంలో ఉంటుంది అనాటమీ ప్రకారం. అందుకే అశ్వసంచలనాసనం మనం చేసేటప్పుడు నుదుటి ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయమని చెబుతారు, అంటే ఆజ్ఞా ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయమని చెబుతారు. చిన్నపిల్లలకి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా ఉండటం వల్ల 7 years వరకు మెంటల్ ప్యాటర్న్స్ అనేవి డెవలప్ అయ్యి అవి జీవితాంతము వాళ్ళకి రెఫరెన్స్గా ఉపయోగపడతాయి. అనాటమీ ప్రకారము 7 సంవత్సరాల తర్వాత ఈ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో కాల్సిఫికేషన్, అంటే కాల్షియం డిపాజిట్స్ ఎక్కువయ్యి దాని ఉనికిని కోల్పోవటం స్టార్ట్ చేస్తుంది. ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఈ కాల్సిఫికేషన్ నుంచి బయటపడి యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతుంది. ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా ఉండటం వల్ల ముఖ్యంగా 2 విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఒకటి మెంటల్ డెవలప్మెంటు, 2 పిల్లల్లో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్మెంట్ కొంచెం డిలే అవ్వటం. మెంటల్ డెవలప్మెంట్ విషయానికి వద్దాము. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం, విజువలైజ్ చేయటం, తర్వాత పర్యవసానాలు ఎంతో ముందే ఆలోచించుకోవటం, ఇవన్నీ అలవడతాయి. పిల్లల్లో 8వ సంవత్సరం నుంచి ఈగో, ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తూ వాళ్ళ తెలివిని మసకపారుస్తుంది. రోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఈ ఆజ్ఞాచక్రం పరిధిలో ఉండే ఈ పీనియల్ గ్లాండ్ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండి వాళ్ళకి ఒబీడియన్స్ని అలవరుస్తుంది, మెంటల్ బ్యాలెన్స్ని సంతరింపజేస్తుంది. అందువల్ల వాళ్ళు విచక్షణతో డెసిషన్స్ తీసుకుంటే ఒక అలవాటు వాళ్ళకి ఏర్పడుతుంది. 2 పిల్లల్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది కొంచెం డిలే అవ్వటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ బ్యాలెన్స్ అవుతాయి. ఫిజికల్ గ్రోత్ ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది, మెంటల్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ గ్రోత్ కొంచెం డిలే అయ్యి మెంటల్ గ్రోత్కి సరిసమానం అవుతుందో అప్పుడు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి డెసిషన్స్ తీసుకుంటారు కనుక పొరపాట్ల నుంచి పూర్తిగా బయటపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. సూర్య నమస్కారాలు మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఒక కొత్త ఆరోగ్య కుటుంబాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని చూడటానికి మనం అందరూ సూర్య నమస్కారాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాలన్నీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.